అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ సాయిరాం. శ్రీ సాయిబాబా సచ్చరిత్రలో భాగంగా ఈరోజుటి వీడియోలో చిలుము పొగతో ఉపశమ వ్యాధికి బాబా చికిత్స ఎలా చేశారో తెలుసుకుందాము. బలరాం దురందర్ అనే భక్తుడు చాన్నాళ్లుగా ఉపశమ వ్యాధితో బాధపడుచున్నాడు. అతడు షిరిడి వచ్చి బాబాని దర్శించాడు. వారికి పాదసేవ కూడా చేశాడు. కానీ తన వ్యాధి సంగతి చెప్పలేదు. అయినను భక్తార్థి అయిన సాయిబాబా తాము తాగుచున్న చిలుమును బలరామునికి ఇచ్చి ఒక పీల్పు పీల్చమని చెప్పారు. బలరామునకు చిలుము అలవాటు లేదు. అయినను బాబా వాక్యము శిరోధార్యము కావున అతడు ఆ చిలుమును తాగినాడు. అంతే అన్ని నాళ్లుగా బాధించుచున్న ఉబస వ్యాధి ఆ క్షణమే తగ్గిపోయినది. ఒకసారి బాబు సాహెబ్ బుట్టి కలరాచే బాధపడుతున్నాడు. అప్పుడు బాబా బాదం పప్పు, పిస్తా, ఆక్రోట్లు నానపెట్టి పాలు చక్కెరలో ఉడికించి తీసుకో, రోగము కుదురునను అని చెప్పారు. ఇవి అతని జబ్బును పెంచేవే గాని తగ్గింపవని డాక్టర్లు చెప్పారు. ఆయనను బుట్టి బాబా అనుమతిని శిరసావహించి ఆయన చెప్పినట్లుగానే చేయుటతో ఆ రోగము పూర్తిగా తగ్గిపోయినది. బాబా భక్తులలోని మరి ఒకడు కాకా మహాజని నీళ్ల విరోచనాలతో బాధపడుచున్నాడు. తాను బాబా భక్తుడవుటచే బాబాయే తన బాధను గుర్తించి బాగు చేస్తారన్న నమ్మకంతో తన వ్యాధి గురించి ఎవరికీ చెప్పలేదు. అట్లనే బాబా సేవను మానలేదు. ఒక చెంబులో నీళ్లు తెచ్చుకొని మసీదులో ఒక మూల కూర్చొని అవసరమైనప్పుడల్లా అవతలకు పోయి వస్తూ ఉండేవాడు. సర్వజ్ఞుడైన బాబా అది తెలుసుకొని ఒకనాడు ఒక గుప్పెడు వేరుశనగ పప్పును కాకా మహాజానికిచ్చి తినమనెను. తను కూడా కొంచెము తినెను. తినుట పూర్తి కాగానే బాబా కొంచెము నీరు త్రాగి కాకాను కూడా త్రాగమని ఆజ్ఞాపించారు. కాకా అట్లు చేయగానే బాబా ఇలా అన్నారు, నీ నీళ్ల విరోచనాలు వ్యాధి తొలగిపోయినది, నువ్వు స్వేచ్ఛగా నీ పని చేసుకోవచ్చు అని ఆజ్ఞాపించారు. వేరుశనగ పప్పు తినినచో విరోచనాలు పట్టునే గాని కట్టునా? నిజముకు ఇదంతా బాబా మహిమయే. బాబా ఆశీర్వాదమే పరమ ఔషధము. ఇట్లాగే చాలా ఉదాహరణలు కలవు. వీటన్నిటిని బట్టి చూడగా ఔషధ మహిమ కన్నా బాబా వాక్కులు, ఆశీర్వచనములు ప్రభావమే అధికముగా కనబడును. లేకున్నా అవి ఏమి ఔషధములు? బాబా చెప్పినప్పుడు వాడినచో పనిచేయును, లేనిచో వ్యాధిని పెంచివేయును. ఒకసారి మాధవరావు దేశపాండే మూలవ్యాధిచే బాధపడుచుండగా బాబా వానికి సోనాముఖి కషాయమునిచ్చి త్రాగమనెను. అది అతనికి గుణమిచ్చెను. 2 ఏళ్లు పిదప అదే వ్యాధి తిరుగు దోడినప్పుడు పాండే బాబా అనుమతి లేకపోయినా సోనాముఖిని సేకరించెను. ఫలితముగా వ్యాధి పెరిగిపోయినది. పిమ్మట బాబాను ఆశ్రయింపగా ఆయన దీవెనలచే రోగము కుదుటపడినది. ఇట్లే బాబు సాహెబ్ బుట్టి వాంతులు, జిగట విరోచనాలతో బాధపడుచుండగా బాబా వానిని తన వద్దకు రమ్మని కబురు చేసెను. బుట్టి ఎట్లో కష్టపడి మసీదుకు వచ్చెను. శ్రీ సాయిబాబా బుట్టిని తన ఎదుట కూర్చోబెట్టుకొని బెదిరించినట్లుగా చూపుడు వేలు నాడించుతూ, జాగ్రత్త, నీవు విరోచనము చేయకూడదు, వాంతులు కూడా ఆగిపోవలెను అని చెప్పిరి. ఆ క్షణము నుండే బుట్టి వ్యాధి నయమైపోయినది. ఓం శ్రీ సాయినాథాయ నమః.